ఎవరు బెదిరిస్తున్నారు? ఎవరిని బెదిరించారు? మేమేమంటున్నాము? ఒకటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషనే ఒక స్కామ్, ఒక బిజినెస్ మోటివ్ తో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, అదొక స్కామ్. ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళేదో ఉంటారు, జీతాలు మనమే ఇవ్వాలి, ల్యాండ్ మనమే ఇవ్వాలి, 66 ఏళ్లకు లీజు మనమే ఇవ్వాలి, ఆల్రెడీ సగం కంప్లీట్ అయి ఉన్నాయి, ఇవన్నీ మనమే ఇవ్వాలంట, నిర్వహణ కూడా మనమే 2 ఏళ్లకు మనమే చేస్తున్నాము, వాళ్ళేదో వాళ్ళకు అప్పగిస్తారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది కూడా స్కామే కదా, అంత కర్మ ఏమొచ్చింది మనకి? హ్యాపీగా ఆడతా పడతా 5,000 కోట్లు ఫండ్స్ టైఅప్ చేశాము, అవన్నీ అవసరం ఉన్నంత వరకు రిలీజ్ చేసుకుంటూ వస్తే మెడికల్ కాలేజ్ అని గవర్నమెంట్ సెక్టర్ లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి కదా, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో తీసుకొచ్చినటువంటి ప్లాన్ అదే కదా. ఆల్రెడీ మనము 5 కాలేజీలు పనిచేస్తున్నాయి కదా. అలా ఇవి కూడా ఈ 17 అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఎంత బాగుంటారు, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను ఎంత బాగా ఇవ్వచ్చు మనము. ఇవి ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము బెదిరించట్లేదు, మేమేం చెప్తున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్లియర్ గా ఏం చెప్తా ఉన్నాము, ఇది స్కామ్. ఈ స్కామ్ లో మీరు ఈ చేయితో ఇచ్చి ఈ చేయితో మీరు తీసుకునేందుకు ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఈ విధానాలు మీరు పాటిస్తా ఉన్నారు. కాబట్టి ఇందులో పాత్రదారులు, సూత్రధారులు కిక్ బ్యాక్స్ కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్స్ ఖచ్చితంగా ఎంక్వైరీ తర్వాత తప్పవు అని చెప్తా ఉన్నాం. మేమేం బెదిరించట్లేదే.